హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్ లో అది లైవ్ లో ఒక టాస్క్ అయింది, బ్లాక్స్ టాస్క్ అనమాట. ప్రోమోలో ఆల్రెడీ వచ్చింది కదా, ఆ టాస్క్ అయింది. ఆ టాస్క్ ఎలా జరిగింది అన్నది మాట్లాడుకుందాము. ఒకటి ప్రేరణ అయితే ఇరగదీసింది ఆ టాస్క్. నబీల్ నిజంగా టాస్క్ ని ఎంత పెంట చేశాడంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ టాస్క్ అయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్, ప్రేరణ ఈ టాస్క్ లో విన్ అయ్యారనమాట. అండ్ గౌతమ్, నబీల్ వాళ్ళేమో ఫస్ట్ అవుట్ అయిపోయారు ఆ రౌండ్ లో. ఇంకా మిగిలింది విష్ణు అండ్ రోహిణి కదా. వీళ్ళిద్దరికి నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికి వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్ రిజల్ట్స్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. రోజు అడగడం మర్చిపోతున్నా, నేను అడగడం మర్చిపోయాను కదా అని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్స్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. బ్లాక్స్ టాస్క్ ఏంటంటే అవతల ఇద్దరు పేర్స్ గా నిలబడతారు, వాళ్ళ కాళ్ళకి కట్టేస్తారు. సో వాళ్ళు కుంటుకుంటూ వెళ్ళి అవతల వైపు ఉన్న వాళ్ళ బ్లాక్స్ తెచ్చుకుని అవతల వైపు పెట్టుకుని బ్రిడ్జ్ అదే ఏమంటారు టవర్ కట్టుకోవాలి. సో టవర్ కట్టుకున్న తర్వాత ఆ టవర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఎవరి టవర్ అయితే ఎత్తు ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు. సో ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి గౌతమ్, నబీల్ ఒక సైడ్, మధ్యలో ఏమో నిఖిల్, ప్రేరణ ఉంటారు. యువతల సైడ్ ఏమో విష్ణు అండ్ రోహిణి ఉంటారు. సో మధ్యలో ఉన్న నిఖిల్ అండ్ ప్రేరణకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇటు నుంచి వీళ్ళు కొడతారు, ఎవరు విష్ణు అండ్ రోహిణి ఇటు సైడ్ నుంచి వీళ్ళు కొడతారు, అటు సైడ్ నుంచి గౌతమ్ అండ్ నబీల్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కొడతారనమాట. సో మధ్యలో ఉన్న వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ ఎక్కువ. సో ఇప్పుడు బ్లాక్స్ అందరూ పెట్టేసుకున్నారు. పెట్టుకున్న తర్వాత బాసన మోగినప్పుడు ఒకళ్ళేమో వెళ్ళి అక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటారు బ్లాక్స్ ని, ఇంకొకరిని కొడతారు. సో గౌతమ్ అండ్ నబీల్ టీంలోంచి ఏమో నబీల్ వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, గౌతమ్ కొడుతున్నాడు. గౌతమ్ ఎవరిని కొడతాడు, మిడిల్లో ఎవరున్నారు వాళ్ళకి, వాళ్ళ పక్కన నిఖిల్ అండ్ ప్రేరణ ఉన్నారు కదా, ప్రేరణ వాళ్ళని కొడతారు. ప్రేరణ ప్రొటెక్ట్ చేసుకుంటుంది, నిఖిల్ కొడుతున్నాడు. నిఖిల్ ఏంటంటే ఇటు రోహిణి వాళ్ళని కొట్టవచ్చు, అటు గౌతమ్, నబీల్ వాళ్ళని కొట్టవచ్చు. నిఖిల్ వీడియోలో చూస్తే మాత్రం నాకు ఎక్కువ గౌతమ్ వాళ్ళ దాన్ని కొట్టినట్టు అని అనిపించింది నాకు. సో యువతల వైపు నుంచి ఏమో విష్ణు ప్రొటెక్ట్ చేసుకుంది, రోహిణి కొడుతుంది. రోహిణి ఎవరిని కొడుతుంది, నిఖిల్ కొడుతుంది. సో ఏమైందంటే ఇద్దరు కలిసి ఇటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు నిఖిల్ కొడుతున్నారు. నిఖిల్ ఏమో గౌతమ్ వాళ్ళని కొట్టినట్టు నాకు లైవ్ లో చూసినప్పుడు అయితే గౌతమ్ వాళ్ళని కొట్టినట్టే ఎక్కువ కనిపించింది. సో ఇది కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ టాస్క్ ప్రేరణ మాత్రం వరుసగా ఒక 3 రౌండ్స్ జరిగి 3 రౌండ్లో చాలా చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంది అనమాట. అండ్ విష్ణు కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంది. ఇద్దరు చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారు. రోహిణి చాలా బాగా అవతల వాళ్ళ ఈ బ్లాక్స్ పడేయడానికి ట్రై చేసింది. ఈ అవతల వైపు నుంచి గౌతమ్ కూడా తన పక్కన ఎవరున్నారు, నిఖిల్ వాళ్ళది పడేయడానికి ట్రై చేసి కొడతానే ఉన్నాడు. ఈ లోపల మన నబీల్ గారు, మన బిల్డప్ బాబాయ్, మన డబ్బా రైడ్ ఏం చేస్తున్నాడు తెలుసా, తానే చేతులతో ఇలా మొత్తం పగలగొట్టేస్తున్నాడు. ఇది ఆపుకోవడం ఏ రేంజ్ లో ఆపుతున్నాడంటే బాల్ వస్తుంది కదా, మొత్తం పగలగొట్టినట్టు మొత్తం ఆ బ్లాక్లంతా కింద పడిచేసాడా. మళ్ళీ బిల్డప్ చూడాలి, సగం మొత్తం ఆల్మోస్ట్ కింద వరకు పడిపోయేటప్పుడు గౌతమ్ నువ్వు సరిగ్గా వేయట్లేదురా, నువ్వు అక్కడ ప్రొటెక్ట్ చెయ్యి, నేను వేస్తా అంట. వెళ్ళి తను ప్రొటెక్ట్ చేయాలంట. ఇక్కడ నిఖిల్ బాల్ చేయడం వల్ల పడిపోయింది అన్నట్టు చెప్తున్నాడు. తన చేతుల వల్లే మొత్తం పడేసేసాడు. ఇలా టర్న్ చేస్తాడు పడిపోతాడు, అలా చేస్తాడు మొత్తం పడేసేసేసి మళ్ళీ పైకి బిల్డప్ మాత్రం ఎలాగా అంటే నేను పడేయలేదు, నిఖిల్ మన బ్లాక్స్ ను పడేశాడు, నువ్వేమో వాళ్ళ బ్లాక్స్ ను పడేయలేదు అన్నట్టు గౌతమ్ మీద అరిచి గౌతమ్ వెళ్ళి ప్రొటెక్ట్ చేయడానికి పంపి తన బాల్స్ విసరడానికి ట్రై చేశాడు. అదైనా ప్రాపర్ గా విసిరాడా, కాసేపు విసిరాడు, మళ్ళీ వెళ్ళిపోయి ప్రొటెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే తినేదో సూపర్ గా ఆడుతున్నట్టు గౌతమ్ అటు ఇటు తిప్పి గౌతమ్ వెళ్ళి వెనక్కి వెళ్ళి నిలబడమన్నాడా. పోనీ అప్పుడైనా సరిగ్గా ప్రొటెక్ట్ చేశాడా. ఒకే ఒక లైన్ ఉంది, ఒక లైన్ కూడా చేత్తో పోగొట్టేశాడు. వెళ్ళి నిలబడ్డాడు, చేత్తో ఇలా తోస్తాడు. పెంట చేశాడు టాస్క్ అని. ఎంత పెంట చేశాడా. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు అవుట్ అయిపోవడానికి క్లియర్ రీజన్ నబీల్ మొత్తం చేత్తో పోగొట్టేశాడు. ఆ గౌతమ్ మీద ఏదో గౌతమ్ సరిగ్గా ఆడట్లేనట్టు తను ఎంత చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటుంటే, సూపర్ గా ప్రొటెక్ట్ చేసుకుంటుంటే నిఖిల్ చాలా బాగా ఆడి వీళ్ళ బ్లాక్స్ పాడగొట్టేసినట్టు బిల్డప్ అనమాట. నబీల్ బిల్డప్ మామూలుగా లేదు. అయిపోయిన తర్వాత వెనకాల కూర్చొని అంటాడు, నేను ఇలా ప్రొటెక్ట్ చేసినా, అలా ప్రొటెక్ట్ చేసినా, ఇంత బాగా ప్రొటెక్ట్ చేసినా. మళ్ళీ పక్కన ప్రేరణ ఉంటుంది, ప్రేరణ మీరు నా బ్లాక్స్ ను కొట్టారు కదా, చెప్తా మీ పని చెప్తా.
ఇంకా చూస్తుంటే ఈ పిల్లడు నవ్వాలని ఏం చేయాలో అర్థం కాదు. పోనీ గొప్పలు ఎంత గొప్పలంటే వినడానికే చిరాకబ్బా. ఊరికి డబ్బాలు కొట్టుకుంటాడు. పోనీ ఆడాడే ఏమన్నా ఆడలేదు. పోనీ బ్లాక్స్ ఏమన్నా గౌతమ్ వల్ల పడ్డాయా? గౌతమ్ వల్ల పడనే లేదు. తినే పాడేసేసుకున్నాడు. మొత్తం పాడేసేసుకున్న గౌతమ్ మీద అరుస్తున్నాడు. నువ్వు సరిగ్గా గేమ్ ఆడలేదు, నువ్వు అవతల పాడగొట్టట్లేదు. నాయి చూడు నిఖిల్ ఎలా పాడగొట్టేసాడు అంట. తినే పాడేసేసుకుని మొత్తం చిరాగ్గా అనిపించింది నాకు. అందుకే ఆ పిల్ల టాప్ 6 కూడా వర్త్ అనిపించట్లేదు. ఆ పక్కన అమ్మాయి ప్రేరణ, ఇద్దరు అమ్మాయిలు, నబీల్ అవతల ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు పోని వీళ్ళ జెంట్స్ ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు కదా, పోనీ అక్కడ మైనస్ అని అనుకుందాం. ప్రేరణ కూడా అదే వేసుకుంది కదా. ప్రేరణ కూడా షార్ట్ వేసుకుంది, సూపర్ గా ప్రొటెక్ట్ చేసుకుంది. ఆ రౌండే కాదు, నెక్స్ట్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు గౌతమ్ అండ్ నబీలు మిగిలిన ఇద్దరిని పడేయాలి. సో గౌతమ్ రోహిణి వాళ్ళకి పడేసాడు అనమాట. నిఖిల్ అండ్ ప్రేరణ మధ్యలో ఉన్నారు. నబీలు ఓ బాల్ తీసుకుంటాడు. ఎవరి దృష్టిలో చెడైపోకూడదని ఆడడం, గట్టిగా ఆడొచ్చు కదా. నాకేమనిపించిందంటే నాగార్జున గారు మాత్రం వీకెండ్ ఈ నబీల్ గేమ్ని ఎన్ని గొప్పలు చెప్పుకుంటాడు కదా, ఆ గొప్పలు దెబ్బకి పైనుంచి దిగదేర్చేయాలన్నమాట. ఏమని ఆ వీడియోలు వేసి అవి ఎలా పడగొట్టాడు బ్లాక్స్ అన్నది చూపించి, ఆ వీడియో చూపించి మొత్తం నెక్స్ట్ టైం నుంచి జిప్పు గొప్పలన్నా చెప్పుకోకూడదు మిగిలిన 1 వీక్, ఒకవేళ కనుక ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే. అలా అనిపించింది నాకు. వీడియో ఖచ్చితంగా వేయాలని. ఆ గొప్పలు చెప్పుకుంటున్నాడు మళ్ళీ కూర్చుని. నేను ఇలా ప్రొటెక్ట్ చేసినా, అలా ప్రొటెక్ట్ చేసినా, ప్రేరణ నన్నే మమ్మల్నే కొడతారు కదా, మీ పని చెప్తా అంట. తినవాళ్లే మొత్తం బ్లాక్స్ పడేసా. ఆ రౌండ్ లో ఇంకా వీళ్ళు ఫస్ట్ అవుట్ అయిపోయారు కాబట్టి వీళ్ళని అవుట్ చేశారు. మిగిలిన ఇద్దరిని ఆడినప్పుడు గౌతమ్ అండ్ నబీల్ వీళ్ళు వాళ్ళ బ్లాక్స్ ని కొట్టి ఒకరిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు అంటే ఒకరిని సపోర్ట్ చేయొచ్చు. ప్రొటెక్ట్ అంటే సపోర్ట్ చేయొచ్చు. ఒకరి బ్లాక్స్ కొట్టకుండా సపోర్ట్ చేసుకోవచ్చు, లేదా పగలు కొట్టచ్చు. సో గౌతమ్ వెళ్ళి రోహిణి వాళ్ళది మొత్తం తీసాడంట. అంటే మనకు లైవ్ లో అంత క్లియర్ గా కనపడదు కదా. సో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమని అంటే నిఖిల్ కొట్టడం వల్ల పడిపోయిందని అనుకున్నాను, కానీ గౌతమ్ కొట్టినందుకు పడిపోయిందంట అని చెప్పేసి వీళ్ళు మామూలుగా అందరిలోనే మాట్లాడుకుంటారు. సో ఫైనల్ గా నిఖిల్ అండ్ ప్రేరణ మాత్రం యువతల వైపు నుంచి ఒకళ్ళు, అవతల వైపు రోహిణి ఇంకెవరిని టార్గెట్ చేస్తుంది? వీళ్ళనే కదా, ప్రేరణ వాళ్ళనే టార్గెట్ చేస్తుంది కదా. ఆ రోహిణి ఉన్న సైడ్ కాసేపు నిలబడుతుంది, యువతలు కాసేపు నిలబడుతుంది, ఇలా కాసేపు పట్టుకుంటుంది. చాలా సార్లు తన చెయ్యి కూడా తగిలింది, కానీ పడకుండా తగిలించుకుంది. సో అలా చాలా బాగా ఆడింది ప్రేరణ మాత్రం. అండ్ విష్ణు కూడా చాలా బాగా ఆడింది ఆ టాస్క్ లో. ఆ తర్వాత అవినాష్ కూడా అంటాడు విష్ణుకి టప్ 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 మన తగులుతానే ఉన్నాయి, ప్రొటెక్ట్ బాగా చేసుకుందని. సో ప్రొటెక్ట్ బాగా చేసుకుంది. టాస్క్ ఫైనల్ గా వీళ్ళు నిఖిల్ వాళ్ళు విన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్లస్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే రోహిణి అండ్ విష్ణులో వీళ్ళిద్దరులో ఒకళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఛాలెంజ్ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తాడు. సో అప్పుడు రాగానే వచ్చి కూర్చోగానే విష్ణు డైరెక్ట్ ప్రపోజ్ చేస్తుంది. ఏమనంటే నువ్వు తీసుకో, ఇప్పుడు నేను ఎలా మాట్లాడితే ప్రతిదాన్ని గివప్ ఇచ్చేస్తున్నానని అంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎవరి వారం వెళ్తున్నానో వస్తున్నా, బట్ నేను గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటున్నారు కాబట్టి నాకు కూడా ఇంపార్టెంటే. బట్ నువ్వు ఇప్పటి వరకు నామినేషన్ కి వెళ్ళలేదు కాబట్టి, ఇది ఫస్ట్ టైం నామినేషన్ కాబట్టి నీకు నాకంటే ఎక్కువ రిస్క్ ఉండొచ్చు కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అన్నది బాగా అనిపించింది. చాలా బాగా చెప్పింది. ఇప్పుడు తను కావాలంటే వాదించవచ్చు, ఎందుకంటే ప్రతిదానికి గివప్ ఇచ్చేస్తున్నావు, నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అంటున్నారు కాబట్టి పైకి యాక్ట్ చేయొచ్చు. యాక్ట్ చేసి నేను మనసులో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళక్కర్లేదు రోహిణికి ఇద్దాము అని ఉన్నా కానీ పైకి ఏదో పిచ్చింగ్ చేసుకుంటున్నప్పుడు నేను వెళ్తా ఇలా అని అనొచ్చు. కానీ అలా ఏమనలేదు, డైరెక్ట్ రియల్ గా ఉన్నది రియల్ గా ఉండి ఇచ్చేసింది రోహిణికి. నాకైతే తప్పు అనిపించలేదు అలా రోహిణికి ఇవ్వడం. రోహిణి కూడా ఒకటే అంటది, నేను కనుక నీలాగా ఎవరు నామినేషన్స్ లో ఉండి సేవ్ అవుతూ వస్తూ ఉంటే నేను కూడా నాకు కావాలని అనుండేదాన్ని కాదు. ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాను కాబట్టి కొంచెం రిస్క్ లోనే ఉంటాను కాబట్టి నాకు తీసుకోవాలనే ఉంది. మన ఇద్దరం కలిసి ఇద్దరం బాగానే ఆడాం, నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టు ఏం కాదు, నా కోసం ఆలోచించి ఇచ్చావు, థ్యాంక్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ రౌండ్ కి రోహిణి వెళ్తుంది అనమాట. సో మనం సెకండ్ ప్రోమోలో చూసాం కదా, ఆ టాస్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రస్తుతానికి ఇక్కడ వరకు జరిగింది అనమాట. ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో లైవ్ లో కనుక ఫస్ట్ టాస్క్ చూసి ఉండుంటే మీకు ఎవరు బాగా ఆడారనిపించింది, ఎవరు పెంట చేశారు టాస్క్ అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ సాధారణంగా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే బేసిక్ గా వెబ్సైట్ పోల్స్ యూట్యూబ్ పోల్స్ కొంచెం అటు ఇటు దగ్గరగా ఉండేవి. ఇప్పుడేమో ఫుల్ ఆపోజిట్ ఉన్నాయి. బట్ మనం ఎక్కువ నమ్మగలిగినవి ఏమి అంటే యూట్యూబ్ పోల్స్ మనం ఎక్కువ నమ్మగలం, ఎందుకంటే అక్కడ మ్యానిపులేషన్ అన్నది జరగదు. నీకు ఖచ్చితంగా యూట్యూబ్ అకౌంట్ ఉండాలి, నువ్వు అక్కడ ఓటు వేయాలంటే మ్యానిపులేషన్ చాలా తక్కువ ఉంటది.
300K 400K 500K ఓట్స్ ఉన్నవి కూడా ఎక్కువ నిఖిలే టాప్ లో కనిపిస్తున్నాడు క్లియర్ గా. సెకండ్ ప్లేస్ క్లియర్ గా గౌతమ్ అన్నాడు. అంటే నిఖిలే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ సీజన్. సెకండ్ ప్లేస్ లో గౌతమ్ కనిపిస్తున్నాడు. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ కనిపిస్తుంది. కొన్ని పోల్స్ లో రోహిణి కనిపిస్తుంది. ప్రేరణ అండ్ రోహిణి వీళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా మిగిలిన ఇద్దరు కదా, విష్ణు అండ్ నబీల్ వీళ్ళిద్దరూ ఆల్ పోల్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నారనమాట. విష్ణు అండ్ నబీల్ వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా విష్ణు కానీ నబీల్ కానీ, విష్ణు ఫ్యాన్స్ కానీ నబీల్ ఫ్యాన్స్ కానీ మీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటే వీళ్ళకి ఓట్ వేసుకోండి. మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే కదా అని లైట్ తీసుకోకండి. మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, గౌతమ్ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, ప్రేరణ, రోహిణి వీళ్ళ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, జస్ట్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓట్లు వేసుకోండి. ఇద్దరికి ఓట్లు వేద్దాం, స్ప్లిట్ చేద్దాం ఇలాంటి ప్రాసెస్లు ఏం పెట్టుకోకండి. ఎందుకంటే దిస్ వీక్ అందరికి కూడా అబౌవ్ 20% ఇలా పడుతున్నాయి ఓట్లు మాత్రం. అందరూ టాప్ కంటెస్టెంట్స్ కదా, ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయినా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటది. కాబట్టి సిన్సియర్ గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. అసలు స్ప్లిట్టింగ్ అన్నది చేయకండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది కదా, సెకండ్ టాస్క్ అయ్యాక మళ్ళీ ఆ టాస్క్ గురించి చెప్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై.